తయారు చేస్తారు దీన్ని? ఇది కొబ్బరి నూనె. ఎన్ని కేజీలకి ఎంత వస్తుంది? 10 కేజీస్కి 6 కేజీస్ వస్తుందా? అంటే కొబ్బరి నూనె బాగా ఎక్కువ వస్తుంది. ఓకే. దీంట్లో వాటర్ వేస్తారా? వాటర్ ఎందుకు వేస్తారు? ముద్ద చేసి నూనె కాడుతుంది కదా, వాటర్ వేసినప్పుడు కొన్ని వాటర్ కంపల్సరీ పడుతుంది. ముద్ద అయినప్పుడు వాటర్ వేస్తే ఆయిల్ వస్తుంది. ఇవి కుసుమలు. ఇవి ఇట్లా చేసి ఆయిల్ వస్తుంది. ఇది కూడా వంటకేనా? ఇది కుసుమ ఆయిల్ అంట. ఇలా అవుతుంది. దీనికి ఏమేస్తారు? ఆయిల్. దీనికి కూడా ఓన్లీ వాటర్ వేస్తారా? చూడండి నూనె ఎట్లా వస్తుంది. కుసుమ ఆయిల్ అంట ఇది. ఇలా ఆయిల్ కారుతూ ఫినిషింగ్ అయిపోయిందా ఇది? ఇది కొబ్బరి నూనె, అందులో నుంచి ఇట్లా వస్తుంది చూడండి. అలా వస్తుంది గానుగ నూనె. దాంట్లో నుంచి మళ్ళీ ఇట్లా జల్లీల్లోకి వస్తుంది. ఇలా జల్లీల్లోకి వస్తే ఇది బకెట్లో పడుతుంది. ఇలా బకెట్లో వస్తుంది. ఇదో ఫ్రెండ్స్, కుసుమ ఆయిల్ ఇలా వస్తుంది. ఇది జల్లీల్లో పడుతుంది. మళ్ళీ డబ్బాలో ఫిల్టర్ అయ్యి మళ్ళీ ఫిల్టరేషన్ అవుతుంది కదా. అంటే అది 1 డే అట్లా. కుసుమ ఆయిల్ చూడండి అట్లా వస్తుంది. మీకు లోపల కూడా చూపిస్తాను. అర్థం లోపల అట్లా ఆయిల్ వస్తుంది. అలా అయ్యి మళ్ళీ ఇక్కడ ఇట్లా వస్తుంది. చూడండి ఎట్లా వస్తుంది. అదంతా మళ్ళీ ఆ జల్లెల్లోకి వస్తుంది. ఆ జల్లెల్లో నుంచి అట్లా ఇది వెంటనే ఆయిల్ వచ్చేస్తుంది. లోపల ఉండదా? చేపలకి, గేదెలకి అంతా మీ దగ్గర కొనుక్కొని వెళ్తారు. ఓకే. ఇది కర్రీలు కూడా చేసుకుంటారు అంటారు, నిజమేనా? పల్లి పట్టిది కానీ నువ్వులా ఏమో పల్లిది కూడా అన్నారు. పల్లిది కూడా చేసుకుంటారు అని. కోకోనట్ ఆయిలా? మీరు హెయిర్కి ఇలా కొని అమ్ముకుంటా ఇలా అమ్మేస్తారా? మీరు పట్టేస్తారు. ఇప్పుడు ఆ డబ్బా ఎంత అంకుల్? 1500. ఎన్ని కేజీస్ అది? 5 లీటర్స్. 2 కలిపి 10 లీటర్స్. 5 లీటర్స్కి 1500 అంతేగా? మీరు ఇలా ఆయిల్ కూడా అన్ని ఆయిల్, పల్లీలు అన్ని ఆయిల్ కూడా అమ్ముతారు. అలా తీసేసి
ఆయిల్ లేకపోతే తీసేస్తాం, తీస్తే కొంచెం డ్రై అయిపోతుంది, ఆ, లోపల ఆయిల్ ఉంటుంది చూడండి. డ్రై అయిపోతే ఆయిల్ వస్తుంది. ఆ. ఇప్పుడు మళ్ళీ దీంట్లో వేస్తే అప్పుడు ఆయిల్ వస్తుంది. ఆయిల్ అక్కడంటే ఆయిల్ రాదు. ఓకే, ఇప్పుడు ఆయిల్ వచ్చేసినట్టే మళ్ళీ దీన్ని అందులో వేస్తాం. ఇది ఉంది ఫ్రెండ్స్, అదంతా తీసి ఇలా వేసారు, ఇలా పెట్టారు. ఈ మళ్ళీ ఆయిల్ అంతా కిందకి దిగిన తర్వాత మళ్ళీ దీన్ని తీసి మళ్ళీ దాంట్లో వేస్తారు. చూడండి ఆయిల్ ఎట్లా వస్తుంది. కొబ్బరి అయిపోయింది. ఆయిల్ వస్తుంది. ఇది చాలా స్లో వస్తుంది కదా అంకుల్. స్లో అయిపోయింది, 1 అవర్ తీసుకుంటే టైం. ఓకే, అయినా కానీ మంచిది ఇది. సార్ మీరు ఇప్పుడు కుసుమలు అన్నారు, ఇవి ఎక్కడ దొరుకుతాయి తెలీదు, అంటే కొందరికి తెలియదు కదా. ఒకవేళ మేము తీసుకురాలేదు, వాళ్ళు తీసుకురాకుండా ఇప్పుడు మీ దగ్గర ఇవి అవైలబుల్ ఉంటాయా? మీరు ఇక్కడ అమ్ముతారు, మళ్ళీ మీరే పట్టి ఆయిల్ ఇస్తారు. అలా కాకుండా ఆయిల్ కూడా మీ దగ్గర దొరుకుతుంది, రెడీ ఉంటుంది. అది కొబ్బరి నూనె కానీ, కొబ్బరి నూనె, దీపాల కొబ్బరి నూనె, తినేకి హెయిర్ ఆయిల్ కొబ్బరి నూనె, తినేకి కొబ్బరి నూనె, తినే కొబ్బరి నూనె, అన్ని 3 క్వాలిటీలు ఉంటాయి. తినేది, దీపాలకి, హెయిర్కి 3 క్వాలిటీస్ ఉంటాయి. మరి పల్లి నూనె ఒకటే క్వాలిటీ, అన్నీ ఒకటే క్వాలిటీ. ఇది మాత్రమే 3 క్వాలిటీస్. మీ దగ్గర పల్లి నూనె కూడా రెడీగా దొరికేస్తుంది, అమ్ముతారు. అన్ని పప్పు నూనె, ఆవాల నూనె, అన్ని వెరైటీస్ ఉన్నాయి. పప్పు తీసుకురాకపోయినా మీ దగ్గర ఆయిల్ కావాలన్నా కూడా ఆయిల్ తీసుకుంటుంది. ఒకసారి ఇది నువ్వు పప్పు అంటావు ఫ్రెండ్స్, వీళ్ళ దగ్గర నువ్వులు కూడా ఉంటాయి. మీకు ఒకవేళ ఇక్కడ నువ్వులే, ఇవి నువ్వులు, ఇవి కూడా దొరుకుతాయి. ఇది పొట్టు లేనిది నువ్వులు. ఇది ఆయిల్, అంటే వంటకి పనికొస్తుంది. పొట్టు లేనిది, పొట్టు ఉన్నదేమో దీపాలకి పనికొస్తుంది. ఇది కూడా మీకు ఇక్కడ అక్కడి నుంచి మోసుకోలేం ఎందుకులే అనుకుంటే ఇక్కడ పప్పులు అన్నీ దొరుకుతాయి, పట్టించుకోవచ్చు. లేదు మాకు రెడీమేడ్ ఆయిల్ కావాలి అని అంటే అలా కూడా దొరుకుతుంది. ఈ బాటిల్స్ ఆముదం కూడా పడతారు. ఇది ఆముదం ఆయిల్ అంట. ఇది తింటారా? హెయిర్ ఆయిల్ అంట, ఆముదం తాగుతారా? దేనికి? ఫ్రీ మోషన్స్. సంవత్సరాల పై నుంచి తీసుకుంటున్నా. బాగుందా ఇక్కడ క్వాలిటీ? బాగుంటాయి, ఏదైనా కానీ ట్రబులే ఉండదు. పట్టించుకుంటాం, పప్పు తీసుకొచ్చి పట్టించుకుంటాం. నూనెలు, చపాతీలు ఏడే పట్టించుకుంటారు. ఆముదం కూడా కొంచెం డికాషన్ చేసి ఆముదం కాచి పెట్టుకొని డికాషన్లో పోసుకొని తాగేస్తే మన శరీరంలో ఉండేది మొత్తం పోతుంది, మంచిగా ఉంటాం. ఓకే, 20 years పైన నుంచి కొబ్బరి నూనె పట్టించుకుంటాం. అనే వాడతాం, కానీ తలకి మీరు వాడతారు. ఓకే, ఇక్కడ బాగుంటుందా? సూపరా? ఇక్కడ ఉన్నా నాకైతే తెలియదు. ఈ ఏరియాలో ఇది ఒక్కటే ఉంది కదా? ఒకటే ఉన్నది కృష్ణానగర్లో. హైదరాబాద్కి వచ్చి మీరు చెన్నైకి వచ్చి చెన్నై నుంచి ఇక్కడికి వచ్చారు. 32 years అయింది. 32 years.
అప్పటి నుంచి ఇక్కడ 20 ఇయర్స్ నుంచి మీరు కంటిన్యూ చేస్తున్నారు. బాగుంటుంది క్వాలిటీ. ఇది అజ్మీరా కొబ్బరి నూనె, ఇది 1/2 లీటర్ అండి. ఇది దేవుడి గంట. ఇప్పుడు నాకు దేవుడికి వాడతారు కదా పూజ చేసేది. ఇది 1/2 లీటర్ 110. కొంచెం కాసి ఎంత పోయేటప్పుడు అది మెంతులు వేసి ఉంచేస్తే అమ్మ పెట్టుకునేది ఇది ఇంకా అవ్వలేదు, అవుతుంది. ఇది నూనె, ఇది బాగా డ్రై అయ్యాక మళ్ళీ వేస్తాను. కొబ్బరి నూనె అయిపోయిందా? నువ్వుల నూనె ఇంకా అవ్వనే లేదు, అవుతూ ఉంది. ఇలా ఇది కొబ్బరి నూనె అయిపోయింది. ఇది 1 డే 2 డేస్ అట్లా వదిలేయాలి. వదిలేస్తే అప్పుడు తెల్లగా మంచిగా వస్తుంది. ఇది ఇంకా ఇట్లా ఇది ఇది పోయకుండా అది పోసారు ఎందుకు అంకుల్? డ్రై ఉంది కదా, డ్రై అది పాతది వేస్తే అది డ్రై అయిపోద్ది. అప్పుడు తర్వాత మళ్ళీ ఇది వేస్తారండి. నువ్వు పట్టించావు కదా? ఏవో పట్టించాను. ఇందాక మధ్యాహ్నం చూసారు కదా మిల్లు, ఆ మిల్లులో కొబ్బరి నూనె ఇది కొబ్బరి నూనె 2 రోజులు వదిలేయాలి. అట్టే వదిలేయాలి. కదలకుండా పెట్టేస్తే అంత తేరిపోతుంది. తేరిపోతే తెల్లగా వస్తుంది. ఇది నువ్వుల నూనె. నువ్వుల నూనె ఇది కూడా 2 రోజులు కదిలీకుండా పెట్టేస్తే మంచిగా తేరుకునేస్తుంది. ఇప్పుడు ఇవి ఎట్లా పెట్టేయాలి తర్వాత చూపిస్తాను మళ్ళీ. ఓకే, తర్వాత చూపిస్తారా? 2 days తర్వాత ఇలా
నీట్గా అయిపోతుంది. ఇలా వైట్గా వస్తుంది.